ఎస్ సరస్వతి మూవీ కూడా రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమానైతే బాగా ప్రమోట్ చేయడానికి ట్రై చేశారు. 28 రోజుల్లో షూట్ చేసామని చెప్పారు. అందరూ షాక్ అయ్యారు. 28 రోజుల్లో ఒక సినిమా, థ్రిల్లర్ సినిమా ఇలాంటి సరస్వతి సరస్వతి ఒక 200 మంది మహిళలు కోర్టు ఆవరణలోనే జడ్జి పోలీసులు చూస్తుండగా అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారంట. అయితే ఈ పాపకు సంబంధించి సరస్వతికి జరిగిన అన్యాయం ఏంటి, దానికి సంబంధించి ఎవరు అన్యాయం చేశారు, వీడా టైగర్ని చంపితే నాన్ బెయిలబుల్ కేసు, అలాంటిది ఒక ఆడపిల్లకి సంబంధించి అత్యాచారం జరిపి చంపేస్తే. సరే, ఈరోజు అలాగే ఎస్ సరస్వతి మూవీ కూడా రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమానైతే బాగా ప్రమోట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ మూవీ ఎలా ఉంది సార్? ప్రమోట్ చేయడానికి అంటే అది మనకు తెలిసింది అందరికీ. వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్ట్ చేసింది మొట్టమొదటిసారి, అలానే ప్రొడ్యూస్ చేసిన సినిమా అనమాట ఎస్ సరస్వతి అని చెప్పేసి. ఎస్ సరస్వతి ఎందుకన్నా అంటే సెన్సార్ బోర్డు ఎస్ అనేది తగిలించారు సరస్వతి దానికి కాన్సెప్ట్కి. ఇది థ్రిల్లర్ సినిమానే. ఈ థ్రిల్లర్ సినిమా ఆవిడ చెప్పడం చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా చేసాం మేము అని చెప్పారు. 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుందని చెప్పి. సినిమా చూస్తున్నంతసేపు అలానే అనిపించింది. 10 నిమిషాలకు ఒక ట్విస్ట్తో అయితే కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు. కాంపాక్ట్ మూవీ. ఆవిడ చెప్పడం ఏం చెప్పారు, మనకి 28 రోజుల్లో షూట్ చేసామని చెప్పారు. అందరు షాక్ అయ్యారు. 28 రోజుల్లో ఒక సినిమా, థ్రిల్లర్ సినిమా ఇలాంటి సినిమా ఇంతమంది ఆర్టిస్టులు పెట్టుకుని ఎలా చేయగలిగారు అనేది ఒక క్యూరియాసిటీ. 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం ఈ కథని సాయిమాధవ్ బుర్రా గారు ఆమెకు చెప్పారట. ఆయన డైరెక్షన్ చేద్దామనో లేకపోతే ఈ మెయిన్ లీడ్గా తను చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఆ కథ హాంటింగ్ చేస్తుంది. తర్వాత చేయలేకపోయాను, సో ఇప్పుడు నాకు చేయాలనిపించింది, ఆ కథతో చేశానని చెప్పి ఆమె మాట్లాడింది. కథ విషయానికి వచ్చినట్టయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని రిఫరెన్స్లు ఉంటాయి. లాస్ట్ క్లైమాక్స్లో చెప్తారు. కోర్టు సీన్ ఉంటుంది. ఆ కోర్టు సీన్ సందర్భంలో చెప్తారన్నమాట. నార్త్ ఇండియాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్కి సంబంధించి అది ఉదాహరణ చెప్తారు. ఒక తీర్పుకు సంబంధించి రేపిస్టు రేపులు చేయటం తను బెయిల్ మీద వస్తుంటాడంట తరచు. ఇదే పని అయిపోయింది. బయట చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరిని రేపుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయటం, అగాత్యాలు చేయటం, కోర్టుకి వెళ్ళటం, మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు రావటం. ఇట్లాంటి మృగాలకి మన న్యాయ వ్యవస్థలో లొసుగుల వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళు బయటకు వస్తున్నారని చెప్పేసి ఒక 200 మంది మహిళలు కోర్టు ఆవరణలోనే జడ్జి పోలీసులు చూస్తుండగా అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారంట. ఆ ఇన్సిడెంట్ని లాస్ట్లో క్లైమాక్స్లో ప్రస్తావించారు. సో మనకి కథ విషయం చెప్పుకుంటే సరస్వతి అని చెప్పేసి లక్ష్మీ సరస్వతి, లక్ష్మి క్యారెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు చేశారు. ఆవిడ ఒక పాప, సరస్వతి అనే పాప, 12 ఏళ్ల పాప. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయి ఒక చాక్లెట్ బాక్స్తో స్కూల్లో డ్రాప్ చేసి వెళ్తుంది. ఈవినింగ్ పికప్కి వస్తే స్కూల్లో పాప ఉండదు. మీ పాప లేదు, అసలు మీ పాప ఈ స్కూలే కాదు అని చెప్పి అక్కడ వాతావరణం అంతా ఉంటుందన్నమాట. మనకు ఒక డౌట్ వస్తుంది, ఈ పాప అంటున్నారు, స్కూల్ అంటున్నారు, ఈ స్కూల్లో లేదంటున్నారు, ఏం జరిగిందని. మళ్ళీ కట్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఆధారాలు లేవు కదా, ఒక ఈవినింగ్ వరకు చూద్దామని చెప్పి మాట్లాడతారు. తర్వాత నెక్స్ట్ డేకి సంబంధించి చూస్తే ఆ పాపగా అత్యాచారానికి గురై ఉంటుంది. దాని తర్వాత చంపేశారు అని చెప్పేసి ఇంకొక టాపిక్. ఇలా ఒక కన్ఫ్యూజన్ సంబంధించినటువంటి స్క్రీన్ ప్లే నడుస్తుంది. అయితే ఈ పాపకు సంబంధించి సరస్వతికి జరిగిన అన్యాయం ఏంటి, దానికి సంబంధించి ఎవరు అన్యాయం చేశారు, ఈమెకి న్యాయం చేయాలని చెప్పి తల్లిపడే ఆవేదన, ఇవంతా కూడా ఒక థిన్ లైన్ ఉంది. ఇంకా ఇంతకంటే మనం స్టోరీ చెప్పడానికి ఏది ఇన్సిడెంట్ చెప్పినా కానీ స్టోరీ రివీల్ అయిపోతుంది. సో బేసిక్ లైన్ అయితే ఇది. వాళ్ళు ట్రైలర్లో ఏం చూపించారో అదే ఉంది. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రియమణి క్యారెక్టర్ ఉంటుంది, ప్రియమణికి పాప ఉంటుంది. ఈ ప్రియమణి పాప ఈ వరలక్ష్మి శరత్ కుమార్కి సంబంధించిన లింక్ ఏంటి అనేది కీలకం ఇక్కడ. అది ఇంటర్వెల్ బాగా ప్లాన్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ కీలకంగా ఉంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఇంకా బాగుంది. సెకండ్ హాఫ్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ సినిమాకి కీలకం అనమాట. ఇందులో ఈ చాలా ప్రామిసింగ్ రోల్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎలా రీప్లేస్మెంట్ చేసింది, ఇంతమంది ఆర్టిస్టులను ఎలా చేయగలిగింది ఈ కాంపాక్ట్ మూవీలు అనేది అందరికీ ట్రైలర్ చూసిన తర్వాత అర్థం కాదు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత అయితే వరలక్ష్మి శరత్ కుమార్ గారిని అయితే అప్రిషియేట్ చేసి తీరాలి. ఇలాంటి సినిమాని ఇంత తక్కువ రోజుల్లో ఇంత వండర్ఫుల్గా డైరెక్ట్ చేయగలిగారంటే ఆమెను అప్రిషియేట్ చేయాలి. ఇవి కాకపోతే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఇలాంటి జోనర్లో సినిమాలు ఇప్పటికీ చాలా వచ్చినాయి. క్రైమ్ థ్రిల్లర్స్ చాలా వచ్చినాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక క్లైమాక్స్లో కోర్టు సీన్ ఉంటుంది. ఆ కోర్టు సీన్లో కొన్ని డైలాగులు ఉన్నాయి.
అవి కొంచెం హాంటింగ్గా అనిపిస్తాయి అనమాట. ఓకే. ఆ డైలాగులు ఒక నేషనల్ బర్డ్ నెమల్ని చంపితే నాన్ బెయిలబుల్ కేసు అది. అవును. ఒక యానిమల్ టైగర్ని చంపితే నాన్ బెయిలబుల్ కేసు. అలాంటిది ఒక ఆడపిల్లకి సంబంధించి అత్యాచారం జరిపి చంపేస్తే బెయిల్ మీద వచ్చి తిరుగుతుంటారు. ఇమీడియట్‌గా బెయిల్ వస్తుంది. ఆడపిల్లలకి అంత విలువ లేదా అనేది కొంచెం చాలా హత్తుకునే పాయింట్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న రిలవెంట్ సబ్జెక్ట్ అనిపించింది. హ్మ్. ఇది అందరూ కూడా మాట్లాడాల్సిన విషయం అనిపించింది. ఆ సినిమాలో పాయింట్లనేవి కొంచెం డైలాగులనేవి మనసుకు హత్తుకునే డైలాగులున్నాయి. పెర్ఫార్మెన్స్‌ల విషయానికి వచ్చినట్టయితే 'ప్రకాష్ రాజ్' గారి క్యారెక్టర్ చాలా జెన్యూన్ అండ్ నేచురల్ పెర్ఫార్మెన్స్ ఉందండి. హ్మ్. ఆయన గురించి కొత్తగా మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. 'రాధికా శరత్ కుమార్' గారు ఎంతవరకు చేయగలరో అంతవరకి ఒక 2 సీన్‌లుంటాయి. హ్మ్. 'నాజర్' క్యారెక్టర్ 2 సీన్‌లుంటాయి. డాక్టర్ క్యారెక్టర్స్. హ్మ్. 'లక్ష్మికి' పేరుగా అంటే 'వరలక్ష్మి శరత్ కుమార్‌కి' పేరుగా ఒక తమిళ హీరో ఉంటాడు. హుహు. అది రివీల్ చేయలేదు ఇప్పటి వరకు. హ్మ్. అది ఎవరనేది మనం రివీల్ చేస్తే థ్రిల్ పోతుంది. హ్మ్. అయితే ఇక్కడ ఈవిడ కోర్టులో జరగని న్యాయము, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎలా జస్టిఫై చేసింది అనేది ఈ సినిమా అనమాట. ఈ సినిమాలో చాలా అంశాలుంటాయి. ఒక న్యాయ వ్యవస్థని తప్పుపడుతున్నట్టుగా కొన్ని లొసుగుల్ని ఎత్తి చూపిస్తున్నట్టుగా ఈ సినిమా నడుస్తుంది. హ్మ్. ఇది స్క్రీన్ ప్లే అయితే కరెక్ట్‌గా రాసుకున్నారు. 2 గంటలే ఉంటుంది ఈ సినిమా గూడా. ఓకే. క్రైమ్ థ్రిల్లర్‌ని ఎంజాయ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. అదీ గాకుండా ప్రధానంగా వీళ్ళు ప్రస్తావించింది నేను చెప్పా కదా! ఇందాక హ్మ్. కోర్టు సీన్‌లో హ్మ్. ఆడపిల్లకి సంబంధించిన అవును. అన్యాయాన్ని ప్రస్తావించారని చెప్పేసి. అదైతే చాలా మందికి టచ్ అయ్యే పాయింట్ అనమాట. ఆడవాళ్ళు చూసినా, ఆడపిల్లలు చూసినా లేదా ఆడపిల్లలు ఇంట్లో ఉన్న ఎవరికైనా ఆడపిల్లలతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాని అప్రిషియేట్ చేసి తీరుతారు. కాకపోతే ఫస్ట్ హాఫ్‌లో కొంత చిన్న లాగ్ ఉందనిపించింది. హ్మ్. హ్మ్. చిన్న చిన్న లాగ్‌లు అది తప్పితే సినిమా పర్లేదనిపించింది. అయితే ఓకే. ఇంకొకటి ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించారు. హ్మ్. తమన్‌కి ఈ జోనర్ మ్యూజిక్‌లో ఆయన కొత్తదనం చూయించడం అని చెప్పాలి. హ్మ్. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంటుంది. నడుస్తున్న నిడివంతా బావుంటుంది. మురళీ శర్మ ఉంటారు, ప్రకాష్ రాజ్ ఉంటారు, ఓకే. రాధికా శరత్ కుమారు, ప్రియమణి హ్మ్. ఇలా ఆర్టిస్టులందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని తను డీల్ చేయగలిగిందంటే ప్రామిసింగ్ సినిమా అని చెప్పాలి. వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్షన్‌కైతే అప్రిషియేట్ చేయాలి. ఓకే. స్క్రీన్ ప్లే బావుంది. కథ లైన్ బావుంది. ఆహ్, ఈ కాకపోతే ఏందంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చినియి. హ్మ్. హ్మ్. అవి చాలా చూసున్నారు జనాలు. అలా అది ఎంజాయ్ చేయాలని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఈ సినిమా నచ్చుతుంది.